పట్టుదలగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించిన ప్రెసిడెంట్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తిమ్మరెడ్డిపల్లి గ్రామం, కడవరం గ్రామం రెండు కూడా చాలా రెడ్ అలర్ట్ అంటే తెలుసు కదా మీకు. తుఫాను ముందు 1వ హెచ్చరిక, 2వ హెచ్చరిక, 3వ హెచ్చరిక ఇలా జెండా ఎగరేస్తారు. ఇది 10వ హెచ్చరిక జెండా ఎగురుతుంది కదా. అది మాకు మీ ప్రెసిడెంట్ గారి ద్వారా తెలిసింది కాదు. మాకుగా ఏంటంటే ఎక్కడ సలహా పెరుగుతుంది అన్నది మాకు ఒక డిపార్ట్మెంట్ అవగాహన ఉంటుంది. ఆ అవగాహనలో ఈ 2 గ్రామాలు చాలా మరి ముందంజలో ఉన్నాయి. ముందస్తుగా మేము చెప్తాం ఏంటి ఈ విధమైన వాతావరణం ఉందని తెలియజేస్తాం. నాగరికులలో కూడా ఈ విధంగా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి తెలియజేయడం జరిగింది. కానీ పెడచెవి పెట్టిన రోజున మరి తర్వాత తీవ్ర పరిణామాలు కూడా ఆ రోజు ఎవరు రక్షించలేదు. కొంచెం గ్రహించి అర్థం చేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా స్నాన శిబిరం ఉంటే మానుకోకపోతే మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ పీడియాకి పెట్టే ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. ఖచ్చితంగా సంవత్సరం పాటు రాజమండ్రి సెంటర్ జైల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళని మీరు ఎన్ని కనుక్కున్నా తెలుస్తుంది. దయించి మరి మీరు మాట్లాడాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకో మీటింగ్ కూడా మనకు అవసరం లేకుండానే మనకు మార్పు వస్తుందని చెప్పి నేను మా స్టేట్ సూపరింటెండెంట్ గారికి మాటిస్తున్నాను. మీ తరఫున ఏమంటే ఓకే సరే.